హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ 1510. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీకెండ్ చిన్నుని తీసుకొని మేమైతే రోజ్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ రోజ్ గార్డెన్ ని జాకిర్ హుసేన్ రోజ్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే రెండు వైపులా కూడా కాకడాల పూల చెట్లు అయితే పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. పూలు కూడా గుత్తులుగా కాసి ఉన్నాయి. పూలను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇక్కడ పూలు అయితే చూశాను. ఇక్కడ పూలు కోయడం కానీ ఆకులు పెరగడం కానీ అలాగే ఏమి చేయకూడదు. అలా చేసామనుకోండి 500 రూపీస్ ఫైన్. ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. కొద్దిసేపు కూర్చుంటావు మేడం. కడతావు చిన్ను. చలో లోపలికి ఎంటర్ అవ్వగానే రకరకాల గులాబీ మొక్కలు, రోజా మొక్కలు అయితే ఉన్నాయి. వీడియోలో అయితే కొంచెం చిన్నగా, అలాగే కలర్ కూడా కొంచెం డల్ గా కనిపిస్తున్నాయి. రియల్ గా చూడడానికి అయితే ఒక్కొక్క పువ్వు అయితే నారచేయంత ఉంది. పూల మొక్కల నేమ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. మేమైతే ఒక్కొక్క రకం చెట్టు దగ్గర అయితే నిలబడి నేమ్స్ చదువుకుంటూ నిదానంగా అయితే వెళ్తున్నాము. చలికాలం వెళ్ళాం కాబట్టి ఎక్కువ పువ్వులు అయితే లేవు. వాళ్ళు ఆరెంజ్ సెన్సేషన్ ఉంటుంది. ఇక్కడైతే చాలా చెట్లకు పూలు అయితే లేవు, అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. మరి చిన్న చెట్లకు కూడా కొన్ని చెట్లకు అయితే పూలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క రకం పూల చెట్ల దగ్గర కొద్దిసేపు ఆగి అన్ని పూల చెట్లను అయితే చూసుకుంటూ వెళ్తున్నాము. పూల చెట్లతో పాటు పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మేము వెళ్ళిన రోజు ఎండ ఎక్కువగా లేదు, కొంచెం కూల్గానే ఉంది కాబట్టి పర్లేదు, తిరగడానికి బానే ఉంది అనిపించింది. చాలా మంది బాల్, బ్యాట్, సెటిల్ అలా కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ చెట్టు ఉంటే కాసేపు కూర్చుందామని కూర్చున్నాము. చిన్ను అయితే ఉండటం లేదు, అటువైపు వెళ్దామని అరుస్తున్నాడు. అందుకోసం అనేసి నేను గట్టిగా పట్టుకున్నాను. కాసేపు కూర్చొని అయితే ముందుకు కదిలాము. అక్కడ చెట్లు పాడయ్యాయో ఏమో తెలియదు కానీ కట్ చేసి కూర్చునే దానికి వీలుగా అయితే పెట్టారు. ఇక్కడైతే నేను చిన్నుని పైన కూర్చోబెడుతున్నాను, కానీ చిన్ను మాత్రం జారుడు బండలాగా కిందికి జారుతున్నాడు. అది జారుడు బండలాగా అనిపించిందో ఏమో, కాసానే ఆడుకున్నాడు దాంతో. ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే కనిపించాయి. చూడడానికి బాగా ఉన్నాయి. నాకైతే పార్క్ లో ఏం లేదు అనిపించింది, చాలా బోర్ అనిపించింది. ఇంకెప్పుడు ఇంటికి వెళ్దాం రా బాబు అనేటట్టే ఉన్నింది. ఇక్కడ చిన్ను వాళ్ళ డాడీ అయితే రన్నింగ్ రేస్ ఆడుకున్నారు, కొద్దిసేపు దాగుడు మూతలు ఆడుకున్నారు. ఇంకా అలసిపోయి కొద్దిసేపు అలా కూర్చున్నారు. మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ రోజు మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఆన్ లో లేదు, వాటర్ కూడా ఆన్ చేయలేదు ఎందుకో ఏమో. కొద్దిసేపు ఉండేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. మొక్కలకి స్ప్రింక్లర్స్ పెట్టి వాటర్ అయితే పడుతున్నారు. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. వాటర్ పైకి ఎగురుతుంటే పక్షులన్నీ వెళ్ళేసి వాటర్ తాగుతున్నాయి. కొంచెం దూరంలో పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్ని కూడా పెట్టారు. చిన్ను తీసుకెళ్తే ఆడుకుంటాడనేసి తీసుకెళ్తున్నాము. ఇక్కడ నుంచి గేమ్స్ అన్ని చూసి ఫుల్ ఆనంద పడిపోతున్నాడు చిన్ను. నేను కూడా కొన్ని గేమ్స్ ఆడుకున్నాను. చిన్ను అక్కడికి వెళ్ళకు, ఇట్రా. చిన్ను కోసం అనేసి బుడగలు అయితే తీసుకున్నాము. చిన్ను కంటే ఎక్కువ మేమే ఆడుకున్నాము. ఆ బుడగలు ఎక్కడికి వెళ్తే చిన్ను కూడా అక్కడి వరకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. మన చిన్నప్పుడు అయితే మనం ఇలాగ ఏం కొనుక్కునే వాళ్ళం కాదు కదా. ఏదన్నా డబ్బాలో వాటర్ వేసేసుకుని అందులో సోప్ వేసి బాగా గిలకొట్టేసి పెన్ను క్యాప్ తో ఊదుకునే వాళ్ళము. ఊపితే ఇలాగ బుడగలు వచ్చాయి కదా. మీలో ఎంతమందికి ఇది గుర్తుంది? మీరందరూ కూడా అలాగ ఊపారా లేదా? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. తిప్పు అయిపోతా చిన్న. బుడగలు
ఊపుకుంటూ ఆడుతూనే ఉన్నారు. నేను కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి వద్దామని వెళ్ళేసేసి రోజా చెట్లను అలాగే పువ్వులను చూసుకొని తిరిగి వచ్చాను. అయినా వీళ్ళు ఇంకా ఆడడం మానలేదు. వాళ్ళ డాడీ ఊపుతున్నాడు, చిన్ను ఆడుతున్నాడు. ఈ బుడగలతో మాకు ఫుల్ టైం పాస్ అయిపోయింది. పార్క్ మొత్తం తిరిగి మేమైతే చాలా అలసిపోయాము. కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు చెట్ల దగ్గర. మేము కూడా వెళ్ళేసేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. టైం 2:33 కావచ్చింది. మాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ చిన్ను చూడండి ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడో, మధ్యలో ఎక్కడ ఆగటం లేదు. ఫొటోస్ వద్దు, వీడియోస్ వద్దు, మీరు కూడా తొందరగా రండి అనేసి ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాడు. పైన తడికెలు కట్టారు కదా, పక్షులు పైకి కిందికి ఎగురుతున్నాయి. ఎవరైనా వచ్చే శబ్దం వినిపించింది అనుకోండి, తడికెలు పైకి వెళ్తున్నాయి, లేదనుకోండి కిందికి వచ్చి ఉంటున్నాయి. ఇక్కడ ఉడత చూడండి, ఆ తడికె మీద నుంచి చెట్టు మీదకి, చెట్టు మీద నుంచి మళ్ళీ ఆ పక్కకి అటు ఇటు ఎగురుతూనే ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.